ఎవరండి, ఎవరు ఈ మాట ఎవరు చెప్పారు అని మనం ఆగి 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 ప్రశ్న అడిగి అడిగి పరిశీలన చేస్తే అది ఎవరు చెప్పారో తెలుసా? ఒక దీనురాలు చెప్పింది. ఒక దీనురాలైన కన్య చెప్పింది. ఎవరండి? ఒక దీనురాలైన కన్య చెప్పింది. ఏమని? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. అమ్మా, యోసేపు గారు అనుకుంటున్నారు నిన్ను విడిచిపెడదామని. అమ్మా, నువ్వు ప్రదానం చేయబడ్డావు కదా, హల్లెలూయా. యోసేపు గారు అంటున్నారు నేను విడిచిపెట్టేస్తాను, కానీ బయట ఎవరికి చెప్పను, కానీ విడిచిపెట్టేస్తాను. అయినా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. చుట్టూ ఉన్న యూదులు ఏదైనా ఇది తప్పు అని అనిపిస్తే వాళ్ళు రాళ్ళతో కూడా చంపేస్తారు. అయినా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. ఒక కన్యక పురుషుణ్ణి ఎరగని బిడ్డ గర్భవతి అయిందంటే దేవునికి స్తోత్రం. అది దేవుని ఎదుట దైవికంగా ఉంటుంది, కానీ లోకం ఎదుట అది చాలా 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 ప్రశ్నగా ఉంటుంది. చాలా ప్రశ్నగా ఉంటుంది. దాన్ని ఎదుర్కోవాలి. ఎవరు? దీనురాలు. ఈ దీనురాలు ఎదుర్కోవాలి, ఆ సవాలును ఎదుర్కోవాలి. అవి ఏం చెప్పిందో తెలుసా? గాబ్రియలు చెప్పకుండానే నా దేవుడు తాను సెలవిచ్చిన మాట చొప్పున ఈ దీనురాలి పట్ల నెరవేర్చునుగాక. ఆయన చెప్పినదంతా ఆయన చిత్తము చొప్పున జరుగునుగాక. దీనురాలు, దీన మనస్సు, దీనులైన ప్రజలు, వారిని ఎలా మనం గుర్తెరుగుతామంటే పూర్తిగా దేవునికి అప్పగించుకుంటారు. పూర్తిగా దేవునికి అప్పగించుకుంటారు. నా ప్రాణము నా దేవుని కనపరుస్తుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని. ఈ రెండు అద్భుతమైన మాటలండి. ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడినది అయిపోయింది. ఆమె ధన్యురాలైపోయింది. దేవుడి దయాప్రాప్తురాలైపోయింది. ఎన్ని వేల తరములు వచ్చినా కూడా ఆమె ధన్య మరియగా ఆమె కీర్తిని చెప్పుకుంటున్నారు. లోక రక్షకుడైన క్రీస్తును తన గర్భమును మోర్చిన మరియ తల్లి ధన్యురాలు, ధన్యురాలు, ధన్యురాలు. ఎప్పుడు ధన్యత వచ్చింది? అప్పగించుకున్నప్పుడు. ఎప్పుడు ధన్యత వచ్చింది? ఆనందించినప్పుడు. ఎప్పుడు ధన్యత వచ్చింది? ఆయనను గణపరిచినప్పుడు. అర్థమైంది? ఎప్పుడు ధన్యత వచ్చింది? ఇన్ని వేల తరాలు చెప్పుకుంటున్నాయా? ఇన్ని వేల తరాలలో ఆమె ధన్యురాలుగా ఎంచబడిందా? ఇన్ని వేల తరాలు, ఇన్ని వేల సంవత్సరాలకు కూడా ఆమె ధన్య మరియా, ఆమె ధన్య మరియా, ఆమె ధన్య మరియా. ఎవరును కూడా ఆమెను వేలు పెట్టి చూపించడానికి లేదు. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానము. ఇప్పటి నుండి అనేక తరములు, వచ్చు తరములన్నీ కూడా నీవు ధన్యురాలు అంటారు. అందుకే గాబ్రియలు దూత, దేవుని దూత, దయాప్రాప్తురాలా మరియా, నీకు శుభము కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. జకర్యా అలా చెప్పాడా? జకర్యా ధన్యుడా, ఓ జకర్యా బాబు, దేవుడు దయ పొందినవాడా అని చెప్పాడా? అరే నీకు ఏమన్నాడంటే, నువ్వు నా మాటలు నమ్మలేదు కనుక నువ్వు ఇక మౌనివై ఉండు అన్నాడు. జకర్యాకి మరియకి ఎంత తేడా ఉందో చూడండి. జకర్యా యాజకుడు. జకర్యా దేవుని ఆ వంతులో, ఆ క్రమములో దేవుని పరిచయం చేస్తున్నవాడు. జకర్యా దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో ఉన్నవాడు. జకర్యా దేవుని సేవలో ఉన్నవాడు. కానీ మరియా దీనుడా, ఆమె ఇంట ఉన్నది, మందిరంలో లేదు. ఎక్కడుంది? ఆమె ఇంట ఉన్నది, తన ఇంట ఉన్నది. కానీ ధన్యురాలు, శుభము కలుగును గాక, దయాప్రాప్తురాలు అన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసా? హృదయాన్ని ఎరిగాడుగా. దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పినా, దేవుడు నిన్ను బలపరుస్తాడని చెప్పినా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పినా, ఆ మాటను హృదయంలోకి తీసుకోకపోతే దేవుని మనసు నడుచుకుంటాడు. దేవునికి నువ్వు కావాలి.
చెప్పండి, దేవుడికి నేను కావాలి, దేవునికి మనం కావాలి. ఆయన చెప్పిన మాట చొప్పున అలాగే ప్రభువా నా జీవితంలో జరిగించయ్యా అని నువ్వు వాక్యం వింటున్నప్పుడు, వాక్యం వింటూ ఉండగానే నువ్వు ఆ మనసుతో నువ్వు మాట్లాడితే అది నీకు స్థిరపరచబడుతుంది. వాక్యం నాకు కాదులే అన్నట్టు చూస్తే మాత్రం అది నీ విషయమై నెరవేర్చబడుతుంది. ప్రైజ్లో దేవునికి స్తోత్రం. ప్రవక్త ఎలీషా అంటాడు, ఇదిగో ఇప్పటి వరకు భయంకరమైన కరువు ఉంది కదా, ఇప్పటి వరకు చాలా భీకరంగా ఉంది కదా, ఎవరు తట్టుకోలేనంత ఉంది కదా. ఎంత ఉంది? ఒక తల్లి, ఇద్దరు తల్లులు ఉన్నారు. ఒక తల్లి ఇంకో తల్లితో అంటుంది, ఇదిగో ఈరోజు నీ బిడ్డను నాకు ఇచ్చేయి, వండుకొని తిందాం, రేపొద్దు నా బిడ్డను నీకు ఇస్తా, వండుకొని తిందాం. అంటే చంటి బిడ్డలను వండుకొని తినేంత కరువు, చంటి బిడ్డలను వండుకొని తినేంత కరువు ఉంది. అంత భయంకరమైన కరువులో స్తోత్రం తన పట్టను చింపుకొని రాజు పిచ్చోడే రోడ్డు మీద తిరుగుతుంటే దైవజనుడు ప్రత్యక్షమై అంటున్నాడు, బాబు బాబు దేవుడు ఒక సూచన కనపరుస్తున్నాడు. రేపొద్దున పరిస్థితి మారుతుంది, రేపొద్దున ఇదిగో ఈ స్థితి కలుగుతుంది, సమృద్ధి వస్తుంది. అంటే యెహోవా ఒకవేళ కిటికీలు తెరిచి, కిటికీలు ఆకాశపు కిటికీలు తెరిచినా ఈ కార్యం జరిగిద్దా? ఖచ్చితంగా జరిగిద్ది. కానీ నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు చూడవు. నువ్వు చూస్తావు కానీ పొందలేదు. ఇది జరిగిద్దా అని ఎప్పుడైతే అన్నాడు, నువ్వు చూస్తావు కానీ పొందలేదు. చూశాడు, తెచ్చిపోయాడు, కానీ పొందలేదు. కానీ కుష్టు రోగులు, చెప్పండి, కుష్టు రోగులు, దూరమునున్న కుష్టు రోగులు దేవుని దయ పొందిన వారై సమృద్ధిగా వారు తిని వాడు వెళ్ళి రాజుకు ఆ నగరంలో ఉన్న ప్రజలకు చెప్తే ఆ ప్రజలందరూ కూడా శత్రువు యొక్క సైన్యాన్ని దేవుడు కదిలిస్తే వాడు పారిపోతే వాళ్ళ దగ్గర ఉన్న సామగ్రి అంటే ఈ ఆహార పదార్థాలన్నీ కూడా వారి దగ్గర ఉన్న సమృద్ధి అంతా కూడా వారు పోగు చేసుకున్నదంతా కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అందుకే దేవుని మాట, దేవుని వాక్యం నుండి నీకేది ప్రకటింపబడుతున్నా నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే తీసుకోవాలి. జకరియా తీసుకోలేకపోయాడు, కానీ మరియా తీసుకుంది. ఎప్పుడు నీ ఆత్మ ఆనందిస్తుంది? ఎప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు? ఎప్పుడు దయ పొందిన వ్యక్తి అవుతావు అంటే ఆయన మాటను జాగ్రత్తగా విని నీ పూర్ణ హృదయంతో దేవునికి అప్పగించుకుంటే నిజమైన పండగ, వేడుక, కూడిక ప్రతిరోజు ఉంటుంది. ఏంటంట? నీ పండగలో, నీ వేడుకలో, నీ కూడుకలో ఎవరుంటారంటే క్రీస్తు ఉంటాడు, రక్షకుడైన దేవుడు ఉంటాడు. ఆయనను బట్టి ఆనందం, ఆయనను బట్టి ధైర్యం, ఆయనను బట్టి బలం, ఆయనను బట్టి ఉత్సాహం, ఆయన బట్టి నిరీక్షణ, ఆయన బట్టి హల్లెలూయా, ఆయన బట్టే కదండి. అమ్మా మరి తల్లి ఎంత ఉంది నీ దగ్గర అకౌంట్లో అంటే మరి దగ్గర ఏమీ లేదు, కానీ అంత పేదరాలు దేవుడిని బట్టి ఎంత ఆనందిస్తుంది చూడండి. ఆ కాలంలో, అప్పటి కాలంలో ప్రైజ్లో, అప్పటి స్థితిలో, అప్పటి కాలంలో, అప్పటి స్థితిలో, అప్పటి ప్రజల ఎదుట ఎంత అద్భుతంగా దేవుడిలో ఆనందిస్తుంది. ఈ రోజున మనకి సౌకర్యాలు ఉన్నాయి, కానీ మరీకు సౌకర్యం ఉందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, మరియా బెత్లెహేముకు వెళ్ళింది కదా, ఆ బెత్లెహేము ఊరిలో మరీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరైనా ఉన్నారా? ఎన్నిక లేని వ్యక్తి కదండి, ఎన్నిక లేని వ్యక్తి అండి. ఈరోజు నేను విజయవాడ వెళ్ళానంటే విజయవాడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్లో పలానా ఇంకో చోటుకి వెళ్ళానంటే పలానా గుడివాడ వెళ్ళాలంటే గుడివాడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వ్యక్తిని పరిచయం చేయొచ్చు, ఏదో ఒక వ్యక్తి. కానీ మరీకి మాత్రం ఎక్కడ స్థానం లేదు. యోసేపు గారికి కూడా స్థానం లేదు. అంత దీనుల పట్ల దేవుడు ఎంత దయ చూపించాడు. అందుకే అహంకారం ఎదిరించి దేవుడు దీనులకు కృపనిస్తాడు. అహంకారము, దీనత్వము ఎట్లా
దేవుని స్తోత్రం. అహంకారం దేవుని మాటకు లోబడదు, దీనత్వం దేవునికి అప్పగించు. నువ్వెంత దేవునికి లోబడుతున్నావో, నువ్వెంత దేవునికి అప్పగించుకుంటున్నావో, ఎంత దేవునికి విధేయత చూపిస్తున్నావో, ఎంతగా దేవునికి భయపడుతున్నావో, ఎంతగా దేవుడిని ప్రేమిస్తున్నావో అందులోనే దీనత్వం ఉంది. అందుకే దీనత్వం అంటే తెల్లబట్టలు వేసుకొని, మాసిపోయిన గడ్డ వేసుకొని, చెప్పులు సిరిగిపోయిన బట్టలు వేసుకొని, చెప్పులు అరిగిపోయిన చెప్పులు వేసుకొని, నేను పేద సేవకుని, నేను దీన సేవకుని అంటే యాక్టింగ్ ఆపరా అంటాడు దేవుడు. కొనుక్కోవడానికి చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆయన సేవ చేయనీడు. ప్రైజర్ అవసరం అయితే ఒకరిని లేపి, అమ్మా ఇదిగో నా సేవకుడు భయపడుతున్నాడు, హలో చెప్పులు కొని అని చెప్పేదాకా ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రజల మధ్య యాక్టింగ్ చేయక్కర్లా. స్తోత్రం. కష్టం లేదండి, ఏమీ లేదండి, అసలు తినడానికి లేకుండా మేము అంతా సంపూర్ణంగా పరిచయం. నోరు మూయరే, నోరు మూయి. ఆకలితో ఫస్ట్ దేవుడు సేవ చేయలేడు. ఎవరొకరిని తడతాడు. ఏలియాను ఫస్ట్ చేయించాడు సేవ, ఎలీషాను ఫస్ట్ చేయించాడు సేవ, అపోస్తులను ఫస్ట్ చేయించాడా? కానీ వారి ఎదుట వచ్చిన ఆహారాన్ని కూడా అమ్మా ఒక్క నిమిషం ఉండదు, ఇదిగో దేవుడు ఏదో బయలుపరుస్తున్నాడని వాళ్ళు ప్రార్థనకి వెళ్ళిపోయారు. నీటి కొరకైన ఆకలి దప్పిక, వారికి ఆకలి లేదు. మధ్యాహ్నం 12 గంటలలోపు తినాల్సిన భోజనం 5-6 తిన్నారు. ప్రైజ్ లార్డ్. 6 తినాల్సిన 6-7 తినాల్సిన భోజనం అర్ధరాత్రి 2-3 తిన్నారు. కారణం నీటి కొరకైన ఆకలి దప్పిక. ప్రజలు వాక్యం వినాలి, ప్రజలు మేలులు పొందాలి, ప్రజలు రక్షణ పొందాలి, ప్రజలు దేవుని మహిమను చూడాలి, దేవుని స్తోత్రం, ప్రజలు విడుదల పొందాలి. ఆ భారంతో చేసేది నీతి కొరకైన ఆకలి దప్పిక. నీతి కొరకు ఆకలి దప్పిక ఉన్నానని ఆకలి దప్పికలోని యాక్టింగ్ చేయకండి. ఇప్పుడు చూడండి, మరియలో ఈ యాక్టింగ్ ఏమైనా కనపడుతున్నాయా? లేదు. ఉన్నట్టుగా చెప్తుంది, నా ఆత్మ రక్షకుడైన దేవుని మీద ఆనందిస్తుంది, నా ప్రాణం నా ప్రభువుని కనపడుతుంది. దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ. మరి క్రిస్మస్లో కావాల్సింది పెద్ద పెద్ద లైటింగ్స్, డిస్కో లైట్లు, డిస్కో మ్యూజిక్లు, డిస్కో డ్యాన్సులు. ప్రైజ్లో ఈ డిస్కోలు కాదు. ఏం కావాలా? ఆత్మలో ఆనందం కావాలా? ప్రైజ్లో. ఇప్పుడు చెప్పండి, మన పండగలో, వేడుకలో, కూడికలో ఎవరి బట్టి ఆనందం అంటే నా రక్షకుడైన దేవుని బట్టి ఆనందం. ప్రైజ్లో. నా స్థితిగతులన్నింటిలో కూడా నా దేవుడు ఎంత కృప కలిగిన వాడు, నా స్థితిగతులన్నింటిలో కూడా దేవుడు ఎంత నమ్మదగిన వాడు, నా స్థితిగతులన్నింటిలో కూడా ఒకప్పుడు కడుపు నిండిన పరిస్థితి ఉంది, ఆకలి కలిగిన పరిస్థితి ఉంది, అయినా కూడా నన్ను ఆకలితో విడిచిపెట్టలా. నన్ను పోషించాడు, సహాయం చేశాడు, బలపరిచాడు, ఔదార్యం కలిగిన వాడే, దాతృత్వం కలిగిన వాడే, కరుణ కలిగిన వాడే, సహాయకరమైన కేడమై నాకు తోడైన ఇమ్మానుయేలుగా నన్ను స్వస్థపరిచి, నన్ను బలపరిచి, నన్ను ఆదరించి, నన్ను రక్షించి, నన్ను హత్తుకొని ఎత్తుకొని ఆయన గొప్ప ప్రేమను కనపరిచాడు. నేను ఇంకా దేనికోసం బాధపడాలి, ఇంకా నేను దేనికోసం చింతించాలి, ఇంకా నేను దేనికోసం కలవరపడాలి, ఇంకా దేనికోసం నేను ఆశపడాలి? నా ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచి నా రక్షణకర్తైన దేవుని యందు నేను ఆనందిస్తాను. ఆమె నన్ను తృప్తిపరిచేవాడు, తన గుప్పిలి విప్పి నా ప్రాణంను తృప్తిపరిచేవాడు, సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేవాడు, సమృద్ధి అయిన తోడునిచ్చేవాడు, సమృద్ధి అయిన ప్రేమను చూపించేవాడు, సమృద్ధి అయిన జీవాన్ని నాలో ప్రసరింపజేసేవాడు. అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి కలిగిన వారమై మా పూర్ణ ఔదార్య భాగ్యవంతులగునట్లుగా మాకు సామర్థ్యమును కలగజేయవాడు ఆయనే. ఆయనను బట్టి మాకు ఆనందం. దీనులకు యెహోవా యందు కలుగు సంతోషం రెట్టింపైందంట. దేవునికి మనం దీన మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ వాక్యంలో దేవుని బట్టి ఆనందం కలగాలంటే నేను దీనత్వాన్ని కలిగి, దేవుని మాటను ఆయన మాటగా నేను భావించాలి, అంగీకరించాలి, అప్పగించుకోవాలి. అప్పుడు నా ప్రతి దినం ఒక పండుగే, ప్రతిదినం పండుగే. హల్లెలూయా. ఒకవేళ క్రీస్తు లేడనుకోండి, రక్షణకర్తైన దేవుడు లేడనుకోండి, అక్కడ కేవలం బిర్యానీ కేకులు మాత్రమే ఉన్నాయనుకోండి, అక్కడ కేవలం డ్యాన్సులు మాత్రమే ఉన్నాయనుకోండి, అక్కడ కేవలం వేడి బలగా వాసన పొంది ఏ దమ్ బిర్యానీ చేశారా? దమ్ము బిర్యానీ చేశారా? ఏ బిర్యానీ చేశారు? ఒకవేళ ఈ పండగ దండగే. చెప్పండి, ఈ పండగ దండగే. వాడు బాస్మతి బిర్యానీ పెట్టిన దండగే. యేసు రక్తమే జయం. అదేంటి పాస్టర్ గారు అంత స్టేట్మెంట్ ఇచ్చేశారు? ఉందయ్యా వాక్యం, నా మాట కాదు, నా మాట కానే కాదు, ఏది ఉంది వాక్యం.
నీ పండగ దండగ కాకూడదు. చెప్పండి చెప్పండి. ఉదయం చెప్ప వందనాలు తందనాలు కాకూడదు. మన పండగ దండగా. హల్లెలూయా. నువ్వు చేసే వేడుకైనా పండగైనా కూడికైనా ఆయన మహిమపరచబడేలా చెయ్యి. ఆయన మాట చొప్పున చెయ్యి. ఆయన చిత్తము చొప్పున చెయ్యి. అలా కాకుండా యేసుయ్య క్రిస్మస్ వచ్చింది, అరే రండిరా మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాం వచ్చి, అరే ఎందుకు బిర్యానీ పెడుతున్నాం, బిర్యానీ పెట్టి పండగ అండి. వాడు ఫుల్గా వేసి వస్తాడు, తాగేస్తాడు, తింటాడు, వేవు భలే పోతాడు. ఎందుకు పిలిచారు? ఆ దరిద్రం అంతా నీ కొమ్మ మీద వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు పీక్కోలేక లాక్కోలేక చావాలి. ఎంతకాలం? ఆ దరిద్రం పోయేదాకా. మళ్ళీ ఏంటి, మళ్ళీ ఫోన్ చేసి మాస్టర్ గారు ప్రార్థన చేయండి, అసలు బాగాలేదు ఇంట్లో. అబ్బా అడ్డమైన తాగుబోతుందని చేయండి రా చేసి మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అది ఎందుకు పిలిచాను? బిర్యానీ పెట్టడానికి. క్రీస్తును గురించిన మాటలు వారు వినటానికి పిలువు. గుర్తప్పుడు రారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్ అన్నప్పుడు వస్తారు. వాళ్ళకి పండగ అంటే ఇష్టం, నీకు ఆత్మ రక్షణ అంటే ఇష్టం, నీకు మారు మనసు అంటే ఇష్టం. వాళ్ళకి ఏంటంటే పండగ అంటే ఇష్టం. రైతులా నీకు బంధం బాధ్యత అంటే ఇష్టం, వాళ్ళకి బిర్యానీ అంటే ఇష్టం. కాబట్టి ఇదే సమయం పిలిచి ఏం చేయాలి? కూర్చోబెట్టి చక్కగా బిర్యానీ ఉండదు మంచిగా. దేవుడు ఆ మాటతో పట్టుకుంటే బతికేస్తాడు కదండి. అందుకోసం బిర్యానీ. ఆ మనస్సు నింపాలి, కడుపు నింపి పంపించు, అప్పుడు నీ పండగ దండగా. అర్రే రారు, బయట అటు ఇటు తిరుగుతాడు ప్రార్థన అయ్యేదాకా, నువ్వు పట్టించుకో. అట్టాడే తిరుగుతాడు, మళ్ళీ ఏ టైంకి వస్తాడు? కూర్చోండ్రా. హల్లెలూయా. బకాసుడు కనుక భాష పెట్టేసుకుని కూర్చున్నట్టు కూర్చోండ్రా ఇక చక్కగా. ఏంటంట? బకాసురుడు కనుక భాష పెట్టేసుకుని కూర్చున్నాడు. కూర్చొని ఈ పండగ దండగా. ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో కూడా బంధువులు పిలుస్తున్నారు, అన్యులు పిలుస్తున్నారు. వాక్యం వినకుండా ఆ టయానికి వచ్చేసారండి, మీ పండగ దండగే. ఆ భోజనం పానీయం కాదు దేవుని రాజ్యం. మాట వింటారు, మరి ఆ మాట విన్నది. హల్లెలూయా. ఈ మాట పుస్తకంలో లేదు, గుండెలో ఉండిపోయింది. హల్లెలూయా. అయ్యా వాక్యం ఏం చెప్పారంటే వాక్యం అయ్యా బలి చెప్పారు, రక్తం కానీ ఏం చెప్పారు నాకు తెలియట్లేదు అయ్యా. అసలు వద్దు. స్తోత్రం. ఆనందం రాదు, ధైర్యం రాదు. నీ గుండెలో ధైర్యం రావాలంటే గుండెలో దేవుని మాట. చెప్పండి, ఎక్కడున్నా మనం? పండగ దండగా. దండగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చక్కగా చదివి పెట్టండి. నీ పండగ ఏం కాకూడదు? నీ పండగ ఏం కాకూడదు? నీ పండగ ఏం కాకూడదు? నీ స్వరం రావట్లేదు ఎందుకంటే దృష్టి తాగలేదు ఈరోజు. నీ పండగ నీ పండుగ ఎలా ఉండాలంటే మరి ఇక్కడ ఏ మహిమతో ఉందో చూద్దాం. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదివి పెట్టండి నాన్న. వామ్మో యాడ్ వాటర్ ఇదేనమ్మా మీరు ఇచ్చింది. ఓకే చదువునా. జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. అంటే కింద వచ్చిన కాకుండా ముందు తినుటకు త్రాగుటకు లేచి ఆడుటకు పండగ. ఏంటంట? ఇదే కదండి లోపల ఉంది. వాళ్ళని చూడండి ఒకసారి. పొద్దున్న లేస్తారు, అలార స్నానం చేస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు, బయటికి వెళ్తారు. ఏరా వేస్తారు, ఇక వస్తారు, ఇక స్తోత్రం, ఇక తింటారు దేవుడికి స్తోత్రం. ఇంకా అందరూ కలిసి డ్యాన్స్లు వేస్తారు. అయిపోయింది ఆ రోజు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఈ పండగ ఏంటిది? మీ ఇంట్లో కూడా అదే క్రిస్మస్ కలిసి కూర్చొని ఫ్యామిలీ క్రిస్మస్ కలిసి కూర్చొని
దైవజనుల కుటుంబాన్ని ఆహ్వానించి ఫ్యామిలీ క్రిస్మస్ స్తుతి ఆరాధన చేసి ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రభువుని మహిమపరిచి ప్రభువుని ఘనపరిచి ప్రభుకి ఎన్నో స్తుతులు చెల్లించి ఇంకా ఇంకా హత్తుకోవడానికి ప్రభుని ఇంకా 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 చక్కగా దగ్గరైపోవడానికి మిళితమైపోవడానికి ఆశతో ఆసక్తితో ప్రార్థిస్తూ ప్రభుకి అప్పగించుకుంటూ ప్రభు వాక్యాన్ని విని ధ్యానిస్తూ యేసు ఒక చక్కటి నూతనమైన తీర్మానాలు చేసుకొని హల్లెలూయా ప్రేమను ఒకరితో ఒకరు పంచుకొని ఆ దీవెనలో పాలుపొందలు పంచుకోవడమే పండగ. దాని తదుపరి ఆతిథ్యం అనే పరిచయం ఉంటుంది, అదొక పార్ట్ అంతే. కానీ ఈ పండుగలో మాత్రం జనులు దేనికి కూర్చున్నారంట? జనులు కూర్చున్నారంట. ఎందుకు బాబు కూర్చున్నావు? ఇక మాకు పొద్దున్న పని ఉందండి, ఇక శుభ్రంగా తిని ఎంతవరకు తినాలా? బలి వండారండి, అది ముక్కులోకి వచ్చేంతవరకు. మీకు అర్థమైందా? నేను ఒకప్పుడు అనుకున్నాను, తిన్న వరకు తిన్నారు బాగానే ఉంది, అది ముక్కులోకి వచ్చే వరకు అంటే ముక్కులో నుండి మాంసం బయటకు వచ్చే వరకు అది ఎట్లా అవుతుంది? ఊపిరాడి సత్తారు కదా అనుకున్నాను నేను. నిజంగానే కదా, డౌట్ వస్తుందా రాదా? తిన్నప్పుడు వారి నాసికారంధ్రం నుండి మాంసము బయటకు వచ్చేంత వరకు వారు తిని తనిసిరంటే ఇక విరక్తి చాలే అనేదాకా. స్తోత్రం. ఇప్పుడు వాళ్ళ ముక్కుల్లోకి ఎలా వస్తుంది ప్రభా? మరి వాళ్ళు ఊపిరాడ సత్తారు కదా, అట్టెట్ట వచ్చిందంటే మన కులవారిద్ది కదా, పొరపోయిద్ది కదా. పొరపోతే ఏమవుతుంది ముక్కులోకి? అది తెలివి అవడదనమాట. స్తోత్రం. సరే, అది పొరపోయిందంటే అది మధ్యలో వచ్చింది, సరే ఏదో దగ్గులో అది వచ్చిందంటే ఓకే 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 నో ప్రాబ్లం. ఇప్పుడు తేపుతారు కొంతమంది, దేవు అనగులోనే ముక్కులోకి వస్తుందండి. మరి బకాసు తిన్నారు నాయన. స్తోత్రం. నిజంగా అవునా కాదా? ప్రాక్టికల్గా ఆలోచించండి. వాళ్ళు తిని కూర్చున్నారంట, ఇంకా తిని ఆ పూరేళ్ళు ఎక్కడి నుంచి ప్రభు తినిపించాడు కానీ ఆ కౌసుపెట్లో. పూరేళ్ళు అంటే మనకు అర్థం కాదులే, కౌసుపెట్లు అనుకుందాం కొద్దిసేపటి. ఆ కౌసుపెట్లు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళ ముందు వాళ్ళే ఎవడు పేగటం వేయించడం తినటం, పేగటం కాల్చుకోవడం తినటం, పేగటం కాల్చుకోవడం తినటం. ఎప్పటివరకు తిన్నారో నాయన అంటే ముక్కులోంచి వచ్చేదాకా. ఎవడు ఇబ్బంది పడతాడు ముక్కులోంచి వస్తే? ఎవడు ముక్కులోంచి వచ్చిందో ఆడే ఇబ్బంది పడతాడు. వాళ్ళకి అది పండగ, దాన్నే కూరుకున్నారు వాళ్ళు. ఓ మోసే, దైవజనుడు మోసే, ఇదిగో మాకు ఈ మన్నా నాలుగంత పోయి పాడైపోయింది, కానీ మాకు అక్కడ కాకరకాయలు ఉండేవి, కేకరకాయలు ఉండేవి, ఉల్లిగడ్డలు ఉండేవి, ఆలుగడ్డలు ఉండేవి, ఇక్కడ ఏమయ్యా మన్నా, మాకు మాంసం కావాలంతే, మాకు మా పిల్లలకి మాంసం కావాలంతే, మాంసం దత్తమా సస్తావా అన్నాడు. వీళ్ళు ఆడ దొరికారు బాబు ప్రభు, అందరు నావి కూడా వీళ్ళు ఆడ దొరికారు. నాకు నేనేమన్నా కన్నానా? నీ భుజాల మీద మోసుకుని వెళ్ళు అంటున్నావు. పాలిచ్చు తండ్రులు తమ రొమ్ము మీద ఆనించుకున్నట్లుగా వీళ్ళ మొయ్యి అంటున్నావు. నేను ఏమన్నా అన్నానా? వీళ్ళు నాకేమన్నా పిల్లల? వీళ్ళు 7 ఏళ్ల భారం నాకు ఇచ్చాడు. వాళ్ళు మాంసం అడుగుతున్నాడు. ఆడదే ఇంతమందికి మాంసం ఏదో అరకేజీ అంటే కేజీ అంటే ఏదో అడ్జస్ట్ చేయొచ్చు. దేవుడికి స్తోత్రం. ఏదో పెట్టను కొట్టు ఏదో చేసి అడ్జస్ట్ చేయొచ్చు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఇంచుమించు 25 లక్షలు ఉన్నారు. 25 లక్షలకి ఎన్ని కేజీలు చికెన్ కావాలా? వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మాకు మాంసం అదేంటిది? అరణ్యం అంటే ఎడారి. అరణ్యం అంటే అరణ్యం ఈ చెట్లు పూలు పక్షులు ఉండే కాదు, ఇసుక ఎడారి. ఇప్పుడు ఎడారిలో ఏమొచ్చింది వీళ్ళకి? చెప్పాలి ఏమొచ్చింది? మనకు కూడా దేవుడి మందిరంలో చక్కగా కూర్చుంటే ఎన్నో వస్తాయి మనకి. ప్రభు ఇచ్చేవా అని. స్తోత్రం. వస్తాయా రావా? ఈ దిక్కుమాలిన ప్రార్థనలన్నీ యేసు రక్తం ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు నువ్వు మాతో ఉంటే చాలు. ఆయన ఉంటే నీకు ఏది కావాలో అన్నీ ఇస్తాడు. సపరేట్గా ఏది కావాలో అది అడగండి, ఆయన్ని అడగండి. మరి ఇదేంటి? జనులు కూర్చున్నారు తినడానికి తాగడానికి లేచి. ఇప్పుడు మనకి ఏం కనబడుతుంది క్రిస్మస్లో? సూపర్ కనబడుతుంది ఇక్కడ. హల్లెలూయా. పిల్లల్ని తీసుకొస్తారు, స్టేజ్ మీద కూర్చోబెడతారు, డ్యాన్సులు. వాళ్ళు ఎట్లా డ్యాన్సులు వేస్తున్నారంటే సినిమా హీరోలు కూడా పనికిరారు, అలా తయారవుతున్నారు. యేసు రక్తం ఏం చేయాలి? ఫుల్ మేకప్లు. స్తోత్రం. ఇంకా రాబోతున్న దినాల్లో ముక్కులు కూడా పెట్టుకుంటారు, ఇక్కడ కూడా పెట్టుకుంటారు. స్తోత్రం.
మొత్తం పెట్టేసుకొని ఇక బాబా ఏమి ఆడుతున్నారండి స్తోత్రం. యేసన్న గారు అన్నారంట, ఆవిడ ఆడి యోహాను తల అడిగింది, మరి వీళ్ళు ఆడి ఎవరి తల అడుగుతారో అన్నాడు. స్తోత్రం. ఎవరు ఆడింది? బైబిల్ గ్రంథంలో ఒక ఆవిడ డ్యాన్స్ వేసింది, బల్లెట్ డ్యాన్స్ వేసింది, మామూలు డ్యాన్స్ కదా, రికార్డు. ఇక ఆవిడ తర్వాత ఇంకెవరు డ్యాన్స్ వేసిన చరిత్ర లేదు బైబిల్ గ్రంథంలో. దిక్కుమాలిన డ్యాన్స్. దేవునికి స్తోత్రం. ఆ డ్యాన్స్ ఎత్తి వీడు తరమయించిపోయి నీకేం కావాలో చెప్పు అన్నాడు. నాకు యోహాను తల కావాలి అని చెప్పి అడుగుని వాళ్ళ తల్లి నేర్పించింది. ఇప్పుడు ఆ డ్యాన్స్ ఎక్కడికి తీసుకెళ్ళింది? పరిశుద్ధుడైన ప్రవక్త దేవుని సేవకుని తల అడిగే అంత దిక్కుమాలిన పనికి తీసుకెళ్ళింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు డ్యాన్స్ని ప్రోత్సహిస్తాడా? మరి దావీదు డ్యాన్స్ చేశాడు కదండి. ఆయన డ్యాన్స్ చేసేది కావాలని ఇప్పుడు డ్యాన్స్ చేద్దాం తగ్గినది అల్లా, ఆత్మలో పరవశించి మనుషులను ఎంటర్టైన్ చేయడానికి వేయిన డ్యాన్స్ తన దేవుని ఆత్మలో పరవశించిపోయి దేవునిలో తన్మయించిపోయి. స్తోత్రం. రేపు పిచ్చోడివా, నువ్వు రాజు, నీకు ఎంత డిగ్నిటీ కావాలా, నీకు ఎంత ఉన్నతనం కావాలా, నలుగురిలో నువ్వేంటి ఇట్టున్నావు, నాకు ఎంత ప్రెస్టేజ్ వచ్చింది. ఎవరు? భార్య అంటుంది, నాకు ఎంత ప్రెస్టేజ్, నేను రానిరు కదా, నా చుట్టుపక్కల ఎవరుంటారు, నాకు పనికత్తులు ఉంటారు, నా చుట్టుపక్కల ఎవరుంటారు, వాళ్ళ ముందు నేను షేమ్ అయిపోలేదా, నా స్నేహితుల ముందు, నా పనోళ్ళ ముందు నేను షేమ్ అయిపోలేదా? ఏంటి మీ హస్బెండ్ ఏంటి, రాజుగారు ఏంటి అట్లా ప్రవర్తిస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, అదేంటి పిచ్చిగా అట్లా ఎగురుతున్నారు ఏంటి అంటే ఆవిడకి షేమ్ అయిపోయిందంట. ఏంటి ఆ షేమ్ అయిపోయి తట్టుకోలేక వచ్చి అంటుంది, నాకు షేమ్ అయిపోయింది, నువ్వేంటి అలా డ్యాన్స్ చేసావు దావీదు, ఎందుకు అలా డ్యాన్స్ చేసావు దావీదు అంటే ఆయన అన్నాడు, షేమ్ అయిపోయిందా అమ్మా, షేమ్ అయిపోయిందా, నేను దేవుళ్ళు ఆనందిస్తుంటే నీకు సిగ్గు కలిగిందా, ఓకే నువ్వు తక్కువయ్యావా, అంటే నన్ను పిచ్చోడు అన్నారా, మంచిది, నీ దృష్టికి, నీ పనివారి దృష్టికి, నీ స్నేహితుల దృష్టికి, నీ బంధువుల దృష్టికి నేను పిచ్చోడినే కావచ్చు, కానీ నా దేవుడి దృష్టికి నేను కరుడు నవ్వును గాక. ఏం డైలాగ్ వేసావండి. అట్లా ఉంటది దేవుని ఆత్మ కలిగిన వారి వ్యక్తిత్వం. మొదట మనం అదే కాదు, మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఎంత నువ్వు దేవునికి దగ్గర అవుతావో లోకానికి అంత ధీటుగా సమాధానం చెప్తావు. ఇప్పుడు చూడండి, నీ కాలు చచ్చే వరకు ఒక్క పిల్లది కాళ్ళ గట్టి స్తోత్రం చేస్తాం. ఆ ఒక్క డైలాగుతో మీకు ఆ చరిత్ర మారిపోయింది. మీ కాలు ఇక ఆమె దగ్గర నుంచి ఒక వారసుడా లేదు, గొడ్డిపోతుగా చచ్చిపోయింది. ఎంత చచ్చిపోయిందండి? దానికి ముందు లేదు, వెనకలేదుగా. యేసు రక్తమే జయం. చెప్పుకునే ఒక తరం లేదు. అసలు దావీదు భార్య అన్న పేరు కూడా తుడి చేశాడు దేవుడు. ఆలోచించండి, నువ్వు దేవుని బట్టి ఆనందించడంలో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నా బంధువులు ఏమనుకుంటారు, ఇంత ఖర్చు పెడుతున్నాను కదా, ఇంత పండగ చేస్తున్నాను కదా అని పక్కని చూడమాక. యేసయ్యని చూడు. హల్లెలూయా, స్తోత్రం. ప్రతి మీటింగ్లో చెప్పేది అదే, నేను నీ పండుగలో యేసయ్య ఆనందించాలి. నీ ఇంటిని చక్కగా డెకరేట్ చేసుకుంటున్నా, నీ వంటిని చక్కగా డెకరేట్ చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. కొత్త బట్టలు వేసుకుంటావా? వేసుకో. కొత్త రంగులు చేస్తున్నావా? ఇట్లా మంచిగా డెకరేషన్ చేస్తున్నావా? ఇంటిని మంచిగా కొత్తగా చేసుకున్నావా లేదా? ఇల్లు శుభ్రం చేసుకున్నావా లేదా? అన్ని బాగానే చేస్తున్నావు. యేసయ్యని ఎక్కడ ఇచ్చావు? ఎక్కడ ఇచ్చావు? స్తోత్రం. హల్లెలూయా. ఆయన చోటును చక్కపరిచావా? ఆయన సౌకర్యంగా ఉండాలి ఇక్కడ. ఆయన చాలా అబ్బా నేను ఇక్కడ ఉండిపోతానులే అన్నట్లుగా ఉండాలి ఇక్కడ. నాకు ఇక్కడ ఉంటే హాయిగా ఉంది, నేను ఇక్కడ ఉండిపోతానులే అని ఆయన మురిసిపోవాలి. నేను ఇక్కడ ఉండిపోతానులే, ఈ బిడ్డ గుండెలో ఉండిపోతానులే, నాకు ఇక్కడ సంతోషంగా ఉంది అని ఉండిపోవాలి. ఎంతమంది కన్యకలు ఉంటే, ఇన్ని లక్షల కోట్ల మంది భూమి మీద కన్యకలు ఉంటే, ప్రభా మరీ ఎందుకు తిరుగుతున్నావంటే ఆమె గుండెల్లో నాకు చాలా అద్భుతమైన చోటు ఇచ్చింది. వారే దేవుడిని బట్టి ఆనందిస్తారు. ఇలా తిని తాగి ఆడే బ్యాచ్ కాదు కావాల్సింది. తిని తాగి ఆడే బ్యాచ్ కాదు కావాల్సింది, ఆయన్ని బట్టి ఆనందించే గుర్తు కావాలి.
ఆయనను ఘనపరిచే గుర్తు కావాలి. 2 మాటలు చెప్పనియండి. నా ప్రాణము నా ప్రభువుని ఘనపరుచుతున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ధన్యురాలుగా మారి మన జీవితాల్లో మన ప్రభువుని బట్టి ఆనందిద్దాం. దేవునికి స్తోత్రం. భోజన పానీయాలను బట్టి కాదు, వస్త్రములను బట్టి కాదు, ఆస్తులను బట్టి కాదు, అలంకరణలను బట్టి కాదు, మన ఆత్మ మన దేవుడిని బట్టి ఆనందించాలి. మనం ఏదైనా వేడుక, కూడిక, ఒక పండగ మనం సెలబ్రేట్ చేస్తున్నామంటే అందులో క్రీస్తు సంపూర్ణంగా కనబడుతున్నాడా? ఆయన మహిమపరచబడుతున్నాడా? ఆయన నామం ఘనపరచబడుతుందా? ఆయన నామం కీర్తింపబడుతుందా? ఆయన ఆనందిస్తున్నాడా అన్న అవగాహన, సోయ, స్పృహ మనకుంటే మన ప్రతి పండుగ, మన ప్రతి వేడుక, మన ప్రతి కూడిక మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆమేన్. ఒకవేళ అలా కాకుండా ఉంటే ఇప్పుడు చూడండి, రోడ్ల మీద డ్యాన్స్లు వేస్తున్నారు. యూట్యూబ్లో చూస్తే చచ్చిపోవటమే. కేసు రక్తం చేయండి. అసలు క్రిస్టియానిటీ వద్దురా బాబు అని దండం పెట్టేస్తున్నారు. డీజేలు పెడుతున్నారండి, డబ్బులు పెడుతున్నారండి, రోడ్ల మీద ఆడ మగ డ్యాన్స్లు వేస్తున్నారండి, డీజేలు పెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారండి. ఎంత భయంకరం! క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం కదా. ఆత్మతో సత్యముతో పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన ప్రార్థన గుంపుతో కలిసి ప్రభువుని కనపరచడం కదా. ఒకరి ఎడల ఒకరు ప్రేమను కనపరచడమే కదా. ఒకరికి ఒకరు చేయూతనివ్వడమే కదా. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడమే కదా. ఒకరికి ఒకరు ప్రజలో బంధము బాధ్యత కలిగి ఉండడమే కదా. ఇది కదా క్రీస్తును ఆరాధించడం. రోడ్లకి డీజేలు ఆడుతున్నారు, మేకప్లు వేసుకొని, దేవునికి స్తోత్రం, మేకప్లు వేసుకొని భయంకరమైన వెస్ట్రన్ కల్చర్లో క్రిస్మస్ని ఎక్స్మస్గా మార్చారు. ఏంటంట క్రిస్మస్, క్రైస్ట్, CHRIST, క్రైస్ట్, MAS, మాస్, క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అనేది మొట్టమొదటి RCM బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది. రోమాలో ఉన్న చర్చ్, రోమాలో ఉన్న సంఘం మొట్టమొదటిగా పేరు పెట్టి మనం క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుందామని నిర్ధారించింది. ఎందుకంటే రోమా ప్రభుత్వంలో, రోమా గవర్నమెంట్లో కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి ఏలుబడి చేస్తున్న దినాలలో, రాజు ఏలుబడి చేస్తున్న దినాలలో దేవుడు ఆయన హృదయాన్ని తెరిచాడు. ఆయన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాడు. 3వ శతాబ్దంలో, ఎప్పుడో ఏ శతాబ్దం? రైసులో క్రీస్తు శకం AD, అన్నా డామినీ ఇయర్ అంటారు, AD. 3వ శతాబ్దానికి ఇంచుమించు 336వ శతాబ్దంలో ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగింది. ఏ ప్లేస్లో జరిగిందో తెలుసా? ఏ ప్లేస్లో జరిగిందా? రోమ్లో జరిగింది. హల్లెలూయా. వాళ్ళు పెట్టారు, మనం క్రీస్తుని ఆరాధిద్దాం. ఎలా ఆరాధిస్తున్నావు బాబు అంటే క్రీస్తు యొక్క జన్మదినాన్ని, క్రీస్తు యొక్క విశిష్టతను తెలుపుకోవడానికి కాదు. అప్పుడు ఒక సూర్యుని పండుగ ఉండేది, ఆ పండుగలో ఈ పండుగను కూడా యాడ్ చేశారు. ఇక ఆ పండుగలు ఏంటిది? ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకోవటం, ఒకరికొకరు భోజనాలు పిలుచుకోవటం, ఇల్లు డెకరేట్ చేసుకోవటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, ఫెస్టివల్ చేసుకోవటం. జనులు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరి అన్న సాంప్రదాయంలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత సంస్కరణ జరుగుతూ నేటి మన తరంలో ఈ రీతిగా ప్రకటింపబడుతున్నట్లు ఒక మేల్కొల్పు వచ్చింది. నేను పండగ చేసేది ఎందుకో తెలుసా? తిని తాగడానికి, ఆడడానికి కాదు. నేను పండగ చేసేది నలుగురికి క్రీస్తు పుట్టుకలో ఉన్న విశిష్టత తెలియపరచడానికి. నా రక్షకుడు ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు, ఆయన నాకేమి ఇచ్చాడు, ఆయన నాకేమి ఇవ్వబోతున్నాడు, నాకు ఆయనలో కలిగిన ధన్యత ఏంటి, భాగ్యం ఏంటి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి పాపిష్టి లోకానికి రావడానికి అన్న ఒక సత్యం ఈ ప్రపంచం తెలుసుకోవాలి. ప్రతి కూడికలో క్రీస్తు ప్రకటింపబడాలి, ఈ వేడుకలో క్రీస్తు కనబడాలి. ఈ పండగ క్రీస్తు జన్మదినమును పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ సువార్త వినాలి. ఆనాడు దేవుని దూత ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్త, ప్రజలందరికీ సువార్త చెప్పండి అని గొర్రెల కాపరులు చెప్పినట్లు నేడు మేము క్రీస్తు సువార్త ప్రకటించడానికే ఈ పండగ, ఈ కూడిక, ఈ వేడుక. ఇదని ఉందా? ఒక్కొక్కరికి ఎలా ఉందంటే హల్లెలూయా, ఒక సంవత్సరం వరకు కోరుకోనట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరికి? మీకు కదా, మాస్టర్స్కి. అమ్మో, ఆయన క్రిస్మస్కి పనికిరాడు, సభలకు పిలుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు బాబు, ఎందుకు సెట్ కావు? సభలకి ఎందుకు సెట్ అవుతావు, ఎందుకు సెట్ కావు అంటే మాకు రాజకీయ నాయకులు వస్తారు, కొంచెం ఫండ్స్ ఇస్తారు. స్తోత్రం.
మాకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, మాకు కొన్ని కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్కిట్లు ఉంటాయి, మాకు మాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, యూత్ డాన్సెస్ ఉంటాయి. ఉంటే స్తోత్రం. మీకు సమయం ఇచ్చామనుకోండి, యేసు రక్తమే చేయి, చక్కగా అంతకై తొక్క తీస్తే మిగిలింది పండే కదా, మేము కనబడిపోతాం. స్తోత్రం. తొక్క తీస్తేనే కదండి పండు కనబడేది. మా తొక్కలు తీయబడతాయి. అందుకనే కదా ఆహ్వానించరు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? బ్రదర్, మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఇంకొక విషయం చెప్పనా, మనం బాధపడే విషయం, ఎప్పుడు మనం చెప్పుకోవట్లేదు తప్ప ఓ 10 మందిని ఆహ్వానించి మరి ప్రత్యేకంగా ట్రీట్ ఇచ్చి వారికి స్వార్థ నేర్పించి వారు వెనకపోయినా అంగీకరించకపోయినా మీ పని మాత్రం దేవుడు గుర్తుపెట్టుకుంటారు. పక్కన పిలవండి, భోజనానికి రమ్మని చెప్పండి, వాక్యంలో ఉండమని చెప్పండి. యేసయ్య ప్రేమ వారికి తెలియపరిస్తే, ఇంత గొప్ప రక్షకుడు నా కోసం పుట్టాడా, స్తోత్రం, నా కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు ఆయన, నాకు ఇంత గొప్ప విమోచకుడు ఉన్నాడా, నా ప్రాణాన్ని ఇంతగా ఆనందింపజేసే దేవుడు ఉన్నాడా అని వారు తెలుసుకునేటట్లుగా పండుగ చేయండి. అప్పుడే అది అర్థవంతమైన పండుగ అయింది. యూత్ కూడా మీకు కూడా చెప్తున్నాను, దేవుడికి స్తోత్రం. మీరు సెలబ్రేట్ చేసే క్రిస్మస్, ఫ్యామిలీ క్రిస్మస్, ఏ క్రిస్మస్ అయినా ఏం చూస్తున్నా కూడా గుర్తుపెట్టుకోండి, సత్య సంబంధమైన వాడు నా మాట వింటాడని. ఈ వాక్యమే సత్యం. వాక్యం ఏ చెప్తే చేయండి. దేవుడికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకొని ఆయన పుట్టుకలో ఉన్న ప్రాముఖ్యతను నలుగురికి తెలియపరచడం నా క్రిస్మస్ పండుగ, మా క్రిస్మస్ పండుగ, మన క్రిస్మస్ పండుగ. తినడానికి, తాగడానికి, లేచి ఆడడానికి కాదు మా పండుగ. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఎంటర్టైన్మెంట్, షార్ట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నారా నువ్వు? వచ్చిన మనుషుల్ని. నేను మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి లేదు, నా దేవుడిని ఎంటర్టైన్ చేయడానికి. ఎవరిని ఎంటర్టైన్ చేయాలి? నా దేవుడిని సంతోషపరచడానికి ఉంటాను, నా దేవుడిని గణపరచడానికి ఉంటాను, నా దేవునిలో ఆనందించడానికి ఉంటాను. ఆమె చెప్పండి గట్టిగా స్తోత్రం. ఇప్పుడు గుడివాడలో కూడా ఒక సెంటర్ పడలే వెళ్ళిపోద్ది ఇక, యేసు రక్తమే చేయ. అది కదండి పిల్లల్లో జ్ఞానం బయటకు. ఏం జ్ఞానం? దిక్కుమాలిన జ్ఞానం, డ్యాన్స్లా. ఏం జ్ఞానం అండి బయటకు వెళ్ళాలి పిల్లలు అండి? వాక్యం వెళ్ళాలి, వాక్యం వెళ్ళాలి. క్రీస్తు ఎందుకు పుట్టాడు, క్రీస్తు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ప్రజలకు ఏమి ఇచ్చాడు, ఆయన ప్రజలకు ఎటువంటి రక్షణ కలిగి, అది వెళ్ళాలి. చిన్న పిల్లలు చెప్తుంటే, సువార్తలు చెప్తుంటే ఎవరైనా నోరెళ్ళ పెట్టి వినాల్సిందే. వింటారా? ఇంత చిన్న పిల్లలు, అరే ఫస్ట్ క్లాస్ వాడికి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాలు అయ్యే నేర్చుకుంటాడు కదా. దేవునికి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని ఎలా చెప్పగలుగుతారు నోరెదరగా టీచర్లకి? వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనని మనకి తిరిగిందంటే ఎంత పెద్దోళ్ళు మనకి తిరగలేదా? అలా పిల్లల్ని గైడ్ చేసి నిలబెడితే చాలు, నలుగురు వాక్యాలు వింటారు. దేవునికి అలాంటి పండుగ చేద్దామా? ఆమె 9 అయిపోయింది. హల్లెలూయా. ఇంకేముంది ఇప్పుడు? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.